రాజీవ్ కాలనీ ప్రాంతంలో సర్వే నంబర్ 58, 59, 93, 91 వీటి సర్వే నంబర్లలో గతంలోనే గౌరవ హైకోర్టు స్టేటస్గా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా హక్కు లేనటువంటి కొందరు వ్యక్తులు, అది వ్యక్తులుగా కావచ్చు, కుల సంఘాల పేర్లతో కావచ్చు, అక్కడ కొంతమంది పేదవారితో అనధికారికంగా కొన్ని అక్రమ నిర్మాణాలు అనేది చేపట్టడం జరిగింది. ఈ విషయమై గౌరవ హైకోర్టు కూడా యథాతథ స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని గౌరవ కోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ విషయమై ఇంకా కోర్టు విచారణలో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది పక్కన ఉన్నటువంటి పట్టా భూముల్లో కూడా అక్రమంగా వాళ్ళు ఆక్రమించి కొట్టాలు వేయడం జరుగుతుంది. ఇది చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఏ చర్యలు చేసినా కూడా చట్టం అనేది చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయా స్థలాల్లో కానీ ఆయా గృహాల్లో కానీ నివసించడానికి అర్హులు. చట్టబద్ధంగా హక్కు లేనటువంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉన్నా, అది ప్రభుత్వ భూమైనా పట్టా భూమైనా, వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అర్హులుగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా పట్టా భూమి విషయంలో ఏంటంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వాళ్ళ దగ్గర వాళ్ళకి హక్కు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే అది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆ భూమికి సంబంధించిన సర్వేకి కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఎవరిది, మా వెబ్లాండ్ మేరకు ఎవరికి హక్కు ఉన్న వివరాలు వాళ్ళు ఒక లెటర్ ద్వారా మమ్మల్ని కోరడం జరుగుతుంది. దానికి మళ్ళీ మేము లెటర్ ద్వారానే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సర్వే కండక్ట్ చేయడము, మా వెబ్లాండ్ మేరకు ఎవరికి హక్కుందో తెలియజేయడం జరుగుతుంది. దాని మేరకు పోలీసు వారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళు ఇంకా దాని మీద పర్యవసానాలు అంటే కేసుల వరకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఆక్రమణదారులు ఎవరైనా ఉన్నారో అది చట్ట వ్యతిరేక చర్య అనేది మనం గుర్తించాలా. తెలుసో తెలియకో చేసినా కూడా చట్టం ముందర అందరూ సమానులే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. మాకు తెలియక చేసినామన్నా కూడా చట్టం అనేది కఠినంగా ఉంటుంది. దయచేసి హక్కు కలిగిన వ్యక్తులు మాత్రమే ఆయా భూముల్లోకి ప్రవేశించాలి. ఎవరైనా అవుట్ సైడ్ పట్టా కోసం కానీ లేదా అసైన్మెంట్ ల్యాండ్ కోసం కానీ కావాలంటే ప్రభుత్వ కార్యాలయానికి రావాలి. వాళ్ళ అర్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు హౌస్ సైడ్ పట్టాలు అడగవచ్చు. ప్రభుత్వం కూడా దాని మీద త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి ఎవరైనా పేదలు ఉంటే అర్హులైనటువంటి పేదలకు ఖచ్చితంగా తగు విచారణ జరిపించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల మేరకు. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హక్కు లేకపోయినా కూడా భూముల్లోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా దాని మీద పర్యవసానాలు అనేది తీవ్రంగా ఉంటాయి. చట్టపరంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి మేరకు నడుచుకోవడం జరుగుతుంది. సార్ ఎంఆర్ఓ సార్, గత 3 రోజుల నుంచి హెచ్ఎల్సి కాలువ పైన లెక్చరర్స్ కాల్లో శ్రీనివాస్ రెడ్డి అనే ఆయనది వాళ్ళకి తరతరాల వాళ్ళ 4 ఫాదర్తో నుంచి వచ్చిన పొలాన్ని వాళ్ళు ఇప్పుడు కొంతమంది కుల సంఘాల పెద్దలు అది ఆక్రమించుకున్నారు సార్. అది పట్టా భూమే లేకపోతే అది డీఫార్మ్ పట్టా గవర్నమెంట్ది ఏమన్నా సార్? అది అంటే మీరు చెప్పేది కాలువ భూమి అంటున్నారు. కాలువ భూమి అయితే అది ప్రభుత్వ భూమి ఉంటుంది. బట్ సర్వే నెంబర్ చెప్తే నాకు అర్థమవుతుంది. సర్వే నెంబర్ 95కి సంబంధించి మా దగ్గరికి పోలీసుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. సర్వే నెంబర్ 95 అయితే ఖచ్చితంగా పట్టా భూమి కాబట్టి కంపల్సరీగా మా వెబ్లాండ్లో ఎవరెవరి పేర్లు వివరాలు ఉన్నాయో దాని గురించి మేము సమాచారం కూడా పోలీసులకు పంపడం జరుగుతుంది. కాబట్టి పట్టా భూములకు సంబంధించినంత వరకు ఫిర్యాదుదారు ఇచ్చే కంప్లైంట్ మీద మా నుంచి సమాచారం తీసుకొని పోలీసులు తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే భూ వివాదాలు అనేది పలు రకాలుగా ఉంటాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ విషయాల్లో ఆక్రమణలకు గురైతే ఏం చర్యలు తీసుకోవాలనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి. మిగిలిన భూముల్లో ఆక్రమణ ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ కిందికి పోతుంది. పోలీసులు తదుపరి యాక్షన్ తీసుకుంటారు. పోలీసులు దాని మీద కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసమే మమ్మల్ని సమాచారం అడుగుతారు. మేము ఆ సమాచారం వాస్తవం ఏమిటనేది రికార్డు మేరకు ఇస్తాము. తదుపరి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. గత 6 నెలల్లో ఒకరు పోతే ఒకరు వస్తున్నారు సార్. దాంట్లో కుల సంఘాల పేర్లతో ప్రజల్ని డబ్బులు వసూలు చేస్తూ బీద వాళ్ళకి మీకు పట్టా ఇస్తాము, స్థలం ఇస్తామని కొంతమంది డబ్బులతో మోసం. అది ఇంతకుముందు కూడా మీ వారికి కూడా వచ్చింది సార్. దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్? తప్పకుండా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి దీని మీద ఆల్రెడీ మేము కోర్టులో కూడా స్టే వెకేషన్, దాని మీద స్టే ఉంది కాబట్టి స్టే వెకేషన్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ విషయాన్ని నేను స్వయంగా ఒక 3-4 సార్లు గతంలో జరిగిన రెవెన్యూ సదస్సుల రోజు కూడా నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడి కోర్టు ఉత్తర్వు ఏమిటి, యథాతథ స్థితి అంటే అక్కడ ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు, ఇప్పుడు ఎట్లుందో కోర్టు ఉత్తర్వు వచ్చేంత వరకు అలాగే ఉండాలనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి డబ్బులు వసూలు చేస్తే దయచేసి మోసపోవద్దండి. మీరు కూలీ నాలి చేసుకొని
కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో నాయకుల పేర్లు చెప్పి వాళ్ళ చేతికిస్తే మీరు నష్టపోతారు. దయచేసి అవన్నీ కూడా అక్రమ చర్యలు, వాటిల్లో దయచేసి మీరు భాగస్వాములు కావద్దండి. మీరు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ కార్యాలయాలకు రండి. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున దాని వరకు ఏదైతే చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మీ ద్వారా నేను తెలియజేస్తాను.